ఇక ఏపీలోని గోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం రేపుతోంది. ఈ వైరస్ తో చనిపోయిన వేల కోళ్లను గొయ్యి తీసి పాతేస్తున్నారు. ఫ్లూ కారణంగా తమకు పౌల్ట్రీ రైతుల తీవ్ర నష్టం జరుగుతోందని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఫ్లూ కోళ్ల నుంచి మనుషులకు సోకిందా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. దీంతో వైద్య సిబ్బంది రంగంలోకి దిగింది. స్థానికంగా ఎక్కడికక్కడ మెడికల్ క్యాంపులు నిర్వహించి పరీక్షలు జరుపుతున్నారు. బర్డ్ ఫ్లూకి సంబంధించి బిగ్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. తూర్పుగోదావరి జిల్లా కానూరు అగ్రహారంలో చూడొచ్చు మనం రామకృష్ణ పౌల్ట్రీ ఫార్మ్స్ దగ్గర అయితే ఇక్కడే కోళ్ళన్నీ కూడా చనిపోయినాయి. అయితే ప్రస్తుతం చనిపోయిన కోళ్ళు ఇంకా ఏదైతే మిగిలిన ఉన్నాయో 2800 కోళ్ళను కూడా ఇక్కడే పెద్ద గొయ్యి తీసి దాన్ని పూర్తిగా కప్పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ విధంగా అయితే కాల్చి గోతు లోపల ఖననం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే పూర్తిగా ఇప్పటికే 62,000 కోళ్ళు చనిపోగా మిగిలిన ఏదైతే ఆ 2800 కోళ్ళు ఉన్నాయో వాటిని కూడా పూర్తిగా అధికారుల సమక్షంలో గొయ్యిలు తీసి ఖననం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానిపై ఎటువంటి వైరస్ ప్రబలకుండా కూడా పూర్తిగా బ్లీచింగ్ కూడా చెల్లిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. పూర్తిగా చూసుకోవచ్చు మనం క్లియర్గా విజువల్స్లో ఈ కోల్డ్ ఫామ్కి సంబంధించి పూర్తిగా శానిటైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అయితే ప్రస్తుతం అయితే కోళ్ళకి సంబంధించి పెద్ద గొయ్యను తీసి ఆ గొయ్యిలో మిగిలిన ఏదైతే వైరస్ సోకిందని కన్ఫర్మ్ అయిన కోళ్ళను అన్నింటినీ కూడా ఖననం చేసిన పరిస్థితి కానూరు అగ్రహారంలో కనిపిస్తుంది. అయితే బర్డ్ ఫ్లూకి సంబంధించి భూపాల్ ల్యాబ్లో పూర్తిగా నిర్ధారణ కావడంతో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందని అధికారులు అయితే పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇప్పటికే కానూరు అగ్రహారాన్ని పూర్తిగా 1 కిలోమీటర్ సరౌండ్ చేసుకుంటూ కూడా రెడ్ జోన్గా ప్రకటించారు. ఇలాంటి పౌల్ట్రీస్ అన్నింటిలో కూడా ఇప్పటికే గుడ్లను కొనడం కానీ లేదా కోళ్లను కొనడం కానీ అమ్మడం కానీ నిషేధించి అధికారులు అయితే చర్యలు తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే రెడ్ జోన్లోకి ఎవరు ఎంటర్ అవ్వకుండా కూడా పూర్తిగా ఇది రెడ్ జోన్ అంటూ కూడా బోర్డ్స్ పెట్టిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పోలీసులు పికెటింగ్ కూడా చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా చూడొచ్చు మనం ఎక్కడైనా మొత్తం గ్రామంలో సంబంధించి గ్రామం మొత్తం కూడా ఏదైతే వైద్య సేవా అధికారులు కూడా పూర్తిగా జల్లెడ పడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అంటే ఈ వ్యాధి కేవలం కోళ్ళకే సోకిందా లేదంటే ఎక్కడైనా బయట ఉన్న ప్రజలకు కూడా ఎవరికైనా సోకిందా అనే దాని మీద పూర్తిగా ఎంక్వైరీ చేపడుతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. పూర్తిగా శానిటైజింగ్ చేస్తున్నారు, బ్లీచింగ్ చల్లుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా పూర్తిగా ఈ వ్యాధి ఈ వైరస్ అనేది ఎక్కడికి కూడా ప్రబలకుండా కూడా పూర్తిగా చర్యలు తీసుకున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం చూడొచ్చు క్లియర్గా విజువల్స్లో పౌల్ట్రీకి సంబంధించి ఇప్పటికే పూర్తిగా ఉన్న కోళ్ళనన్నింటినీ కూడా ఖననం చేసిన పరిస్థితే కనిపిస్తుంది. అయితే ఈ ఫామ్కి సంబంధించి సుమారుగా 62,000 కోళ్ళు చనిపోవడం, దాని తర్వాత దీని మీద చర్యలు చేపట్టడం కూడా పూర్తిగా మనం చూస్తున్నాం. ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది గతంలో కూడా 2009లో కూడా ప్రబలింది. అనేక జిల్లాల్లో, అనేక ప్రాంతాల్లో, అనేక రాష్ట్రాల్లో కూడా ఈ వ్యాధి అంతా కూడా ప్రబలింది. అయితే తిరిగి మళ్ళీ బర్డ్ ఫ్లూ కలకలం అయితే కానూరు అగ్రహారంలో కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా పౌల్ట్రీలకు సంబంధించి శానిటైజర్ అయితే పూర్తిగా చేసిన పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలో అయితే బర్డ్ ఫ్లూ వ్యాధి పౌల్ట్రీ ఓనర్స్ని అయితే వణికిస్తుందని చెప్పుకోవాలి. అయితే ఇప్పటికే కానూరు అగ్రహారం ప్రాంతంలో రెడ్ జోన్గా ప్రకటించారు. అయితే 10 కిలోమీటర్ల మేర సరౌండింగ్స్ అంతా కూడా సర్వేలెన్స్ అండర్లో ఉంటుందంటూ కూడా ప్రకటించారు. అయినప్పటికీ కూడా నిడదవోలు మండలం ముప్పవరం గ్రామంలో అయితే ప్రస్తుతం బర్డ్ ఫ్లూ ఏదైతే వైరస్ ఉందో ఆ వైరస్ వల్ల ఇప్పటికే కోళ్ళన్నీ కూడా చనిపోతున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే ముప్పవరంలోని ఒక కోల్డ్ ఫామ్ దగ్గర మనం ఉన్నాం. అయితే చూడొచ్చు మనం క్లియర్గా ఇప్పటికే ఈ ఫామ్లో కూడా అనేక కోళ్ళు చనిపోయినట్లు కూడా ఇప్పటికే ఓనర్స్ మనకి చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పూర్తిగా ఎన్ని కోళ్ళు ఉన్నాయి, అసలు ఎన్ని కోళ్ళు మృతి చెందాయి అనేది కూడా ఓనర్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, అసలు ఇక్కడ ఎన్ని కోళ్ళు మీరు వేశారు, అసలు ఎన్ని కోళ్ళు ఇప్పుడు దాకా ఉన్నాయి, వైరస్ ఏమైనా సోకిందా, ఎవరైనా అధికారులు వచ్చారా మీ దగ్గరికి? 27,500 కోళ్ళు వేసామండి. ఇప్పటికి 22,000 చిల్లర పోయినాయి కోళ్ళు. ఇంకో 4,000 చిల్లర 5,000 వరకు ఉన్నాయి. అలాగా రోజు పోతానే ఉన్నాయి కోళ్ళు. అంటే ఇప్పుడు అంత పెద్ద మొత్తంలో కోళ్ళు చనిపోయినప్పటికి కూడా మరి మీరు ఎవరు అధికారులకి ఏమి తెలియజేయలేదు? అసలు అధికారులకి ఏమి తెలియజేయలేదండి. మా టెన్షన్లో మేము ఉన్నాం. కోళ్ళు తీసుకోవడం వర్కర్స్ ఇబ్బంది, స్టెయిన్ అవుతున్నాం. అంటే మరి అధికారులు రావడం కానీ ఇప్పుడు బర్డ్ ఫ్లూ అక్కడ కానూరులో వచ్చింది కాబట్టి అధికారులు వచ్చి అడిగారా? డీటెయిల్స్ ఏమైనా అడిగి తెలుసుకున్నారా? నిన్న కలవచెల్లికి వెళ్ళి మన విఆర్ఓ గారు వచ్చారు. వచ్చి డీటెయిల్స్ అయితే తీసుకొని రాసుకొని వెళ్ళిపోయారు. నేను వెటనరీకి సంబంధించిన అంటే పశుసంవర్ధక శాఖకు సంబంధించి మెడిసిన్ ఇవ్వడం కానీ ఆ వైరస్ సంబంధించి డీటెయిల్స్ తీసుకోవడం కానీ ఏమైనా చేశారా? వెటర్నరీ డాక్టర్కి అయితే చెప్పాం కానీ ఇన్ఫర్మేషన్ అందింది కానీ రాలేదు. వాళ్ళు ఎవరు వస్తున్నామని చెప్పారు. 3 రోజులు బట్టి రాలేదు. 3 రోజులు బట్టి వస్తామని చెప్పారు కానీ రాలేదు. టోటల్గా అసలు ఎంత లాస్ ఉండొచ్చు మీకు? అంటే 22,000 సుమారుగా చనిపోయింది అంటున్నారు. 22,000 కోడ్ అంటే ఇంచుమించు 88-90 లక్షల వరకు పోయిందండి. 90 లక్షల 90 లక్షల వరకు పోయింది.
మరి ఇంత పెద్ద మొత్తంలో లాస్ అయింది మీకు అని ఇక్కడ చూసుకున్నట్లయితే అది రెడ్ జోన్గా ప్రకటించారు. అక్కడ సుమారుగా 52,000 కోళ్ళు చనిపోయినాయని చెప్తున్నారు, 62,000 కోళ్ళు చనిపోయినాయని చెప్తున్నారు. సో మీకు 27,000కి ఇక్కడ 24,000 కోళ్ళ వరకు చనిపోయినాయి మీరు చెప్తున్నారు, కానీ మీది ఇంకా సర్వేలెన్స్లోనే ఉంది. అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. నిర్లక్ష్యం ఇది సర్వేలెన్స్లో పెట్టొద్దు, రెడ్ జోన్లో పెట్టాలి. పక్కన ఉన్నటువంటి 3-4 ఫారాలు మొత్తం కూడా పోయినాయి, ఇక్కడ అన్నీ పోయినాయి. ఇక్కడ వేదిబండ రోడ్ సైడ్లో కూడా మొత్తం పోయినాయి. అంటే సుమారుగా ఎన్ని కోళ్ళు చనిపోయి ఉండొచ్చు ఆ ఫామ్స్లో? అక్కడిక్కడ కలిసి ఇంచుమించు 150,000 కోళ్ళు పోయినాయి. 150,000 పోయినట్టే. ఎన్ని ఫామ్స్ అండి మొత్తం? ఎన్ని ఫామ్స్? 3-4 ఫామ్స్ ఉన్నాయి అంతే ఇక్కడ ఈ ముప్పారం పరిధిలో. ఓకే, ఈ ముప్పారం ఈ 1 కిలోమీటర్ పరిధిలో ఇంచుమించు 150,000 కోళ్ళు పోయినాయి. మరి అధికారులు ఇప్పుడు దాకా అంటే ఇన్ని కోళ్ళు, ఇంత పెద్ద మొత్తంలో కోళ్ళు చనిపోతున్నప్పుడు కూడా అధికారులు స్పందించకపోవడం ఏంటంటారు అసలు? ఇక అది ప్రభుత్వానికి తెలియాలండి. మరి అంటే ఇప్పుడు రెడ్ జోన్ ఇప్పుడు 10 కిలోమీటర్ల సరౌండింగ్స్ అంతా కూడా సర్వేలెన్స్ ఉంటాయని చెప్తున్నారు. సర్వేలెన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారులు వచ్చి పౌల్ట్రీకి సంబంధించి ఏంటి అసలు డీటెయిల్స్, ఎన్ని కోళ్ళు ఎందుకు చనిపోయినాయి, ఎప్పటి నుంచి చనిపోతున్నాయి అని కూడా మీ డీటెయిల్స్ అడగలేదు అసలు? పండుగ ముందే పోయినాయండి. పండుగ ముందు నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయింది, సంక్రాంతి పండుగ నుంచి స్టార్ట్ అయిపోయింది. రోజుకు ఎక్కువైపోతుంది. అది బాగా స్ప్రెడ్ అయిపోయి ఎక్కువైపోయింది. కానూరు రెడ్ జోన్ ప్రకటించారు కానీ అసలు ఇక్కడికి వెళ్ళిపోయింది. అది ఇక్కడికి వెళ్ళిపోయింది అక్కడికి. ఇప్పుడు మరి ఇన్ని కోళ్ళు చనిపోయినప్పుడు వీటినన్నిటిని ఏం చేస్తున్నారు మీరు? ఎలాగా? మేము గొయ్యి తీసి పూడి చెట్టేస్తున్నామండి. పక్కన పొలంలో గొయ్యి తీసి పూడి చెట్టేస్తున్నాం. ఇది చూసుకున్నట్లయితే ఇక్కడ 27,000 కోళ్ళకి సుమారుగా 23,000 కోళ్ళన్నీ కూడా చనిపోయినట్టు కూడా నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పౌల్ట్రీ పరిశ్రమ తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇప్పుడు మరింత నష్టం వాటిల్లుతుంది. సుమారుగా 90 నుంచి 95 లక్షల వరకు నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి వారికి సహాయాన్ని అందించాలంటూ కూడా వీరు కోరుకుంటున్న పరిస్థితులు ఇక్కడ కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం కానూరు అగ్రహారం గ్రామంలో అయితే ఇప్పటికే మెడికల్ క్యాంప్ను కూడా అరేంజ్ చేశారు. అయితే బర్డ్ ఫ్లూ వ్యాధి ఎక్కడ ప్రబలకుండా కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నట్టుగా చెప్తున్నారు. అయితే గ్రామంలో ఏదైతే బీపీలు కానీ అలాగే షుగర్ వ్యాధులు కూడా పూర్తిగా టెస్టులు చేసి వారికి ఏదైనా శ్వాసక వ్యాధులు లాంటివి ఏమైనా ఉన్నాయని కూడా ఎవరికైనా అనుమానం ఉంటే కూడా వారిని కూడా మానిటర్ చేస్తున్నారు క్లియర్గా. అయితే దీనికి సంబంధించి మొత్తం 4 బృందాలుగా కూడా ఇప్పటికే విభజించినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ 4 బృందాలు ఎలా వర్క్ చేస్తాయి, ఏంటి ఈ వ్యాధి సింటమ్స్ ఏంటి కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మెడికల్ అధికారి మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మొత్తం టోటల్గా ఎలా మానిటర్ చేస్తున్నారు, ఎన్ని టీమ్స్ చేశారు, ఏ విభాగాల్లో ఎలా సెపరేషన్ చేస్తున్నారు? అంటే ముందుగా రెడ్ అలర్ట్ ప్రకటించారండి, రెడ్ జోన్గా చేశారు కానూరు అగ్రహారాన్ని. ఆ తర్వాత అందులో మెడికల్గా తీసుకున్న చర్యల్లో భాగంగా ముందు 4 టీమ్స్గా విభజించారు. ఈ 4 టీమ్స్లోనేమో 3 టీమ్స్ ఏమో బయట ఫీల్డ్లో తిరిగితే ఒక టీం ఏమో మెడికల్ క్యాంపులో ఉంటారు. ఈ మన ఉండి ప్రజల్ని రకరకాలుగా ప్రశ్నలు వేసి టెస్టులు చేస్తారు. అందులో ముఖ్యంగా మీరు కాఫ్ అండ్ కోల్డ్ సింటమ్స్ ఉన్నటువంటి వాళ్ళని, బాడీలో పెయిన్స్ ఉన్న సిమ్టమ్స్ వాళ్ళని గుర్తించి వాళ్ళకి సరైనటువంటి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా అవసరమైతే పై హాస్పిటల్స్కి కూడా పంపిస్తారు. ఇప్పుడు టోటల్గా మొత్తం ఎంతమంది టీం సార్? అంటే మొత్తం టోటల్గా 8 మెంబర్స్ 10 మెంబర్స్ అలా మీరు టీం ఎంతమంది వచ్చారు? టీంకి 2 ఉంటారండి, అలాగే 4 టీంలు, 4 నుండి ఆల్రెడీ 8. అదేవిధంగా పిహెచ్సికి సంబంధించిన డాక్టర్ కూడా మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు మొత్తం దీన్ని రెడ్ జోన్గా ప్రకటించారు, ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికి ఏదైనా డిసీజ్ ఏమైనా ఐడెంటిఫై చేశారా ఎవరి దగ్గరైనా? ఇప్పటి వరకు అయితే ఎటువంటి డిసీజ్ని ఎవరి దగ్గర ఐడెంటిఫై చేయలేదండి. మేము మొత్తం 4 టీములుగా సర్వే చేస్తున్నాం. ఒక టీము ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ దగ్గర ఉంటారు, మిగిలిన 3 టీమ్స్ హౌస్ టు హౌస్ సర్వే అనేది చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు అయితే ఎటువంటి ప్రికాషన్స్ తీసుకోవాలి ఏంటి అనేవి అందరికీ మేము తెలియజేయడం జరిగింది. అలాగే వెటర్నరీ డాక్టర్స్తోనూ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు అందరం కూడా కలెక్టర్ గారి ఆదేశాల మేరకి అన్ని సూచనలు జనాలకు ఇవ్వటం అయితే జరుగుతుందండి. కొద్ది రోజులు ప్రజలందరూ కూడా ఈ చికెన్కి గుడ్లకి కొద్దిగా దూరంగా ఉండి కొన్ని రోజులు దూరంగా ఉంటే ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. అలాగే అందరూ కూడా మాస్కులు ధరించాలి. భోజనం చేసేటప్పుడు కానీ లేకపోతే ఏమైనా ఇతర పదార్థాలు తినేటప్పుడు చేతులు వాష్ చేసుకోవటం లాంటివి చాలా ముఖ్యమైనది. ఇప్పుడు చూసుకున్నట్లయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి ఎవరికి కూడా ఇక్కడ ఎవరికి సోకలేదు అంటున్నారు కాబట్టి డోర్ టు డోర్ ఎంతమంది మొత్తం ఇక్కడ మీరు ఐడెంటిఫై చేశారు? దాంట్లో కొంచెం అంటే ఆరోగ్యకరంగా అనారోగ్య బాధలు ఎవరైనా ఇబ్బంది పడుతున్నారా, ఏమైనా ఐడెంటిఫై చేశారు సార్? అది ఈ రోజు నుంచే సర్వే స్టార్ట్ చేయడం జరిగిందండి. ఈ రోజు నుంచి సర్వే స్టార్ట్ చేస్తున్నాము. ఎక్కడా కూడా ఇప్పటివరకు చేసిన హౌస్ హోల్డ్స్ ఎక్కడా కూడా ఎవరికైతే ఎటువంటి సిమ్టమ్స్ కూడా ఏమీ లేవు. దగ్గు కానీ, జలుబు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ, జ్వరాలు కానీ ఇటువంటివి ఏవి అయితే ఎక్కడా కూడా గమనించడం అయితే లేదండి. అందరినీ అడిగాము, అలాగే పరీక్షలు చేస్తే కూడా ఎక్కడ కూడా తేలలేదు.
ఇది పూర్తిగా చూసుకున్నట్లయితే మెడికల్ క్యాంప్ కూడా అరేంజ్ చేశారు. ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి ప్రథమ చికిత్సా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేసిన పరిస్థితులు కానూరు అగ్రహారంలో కనిపిస్తున్నాయి. ఇప్పటికే డాక్టర్ అతని బృందంతో కలిపి పూర్తిగా 4 బృందాలను అయితే గ్రామంలో డోర్ టు డోర్ చేస్తున్నట్లుగా కూడా చెప్తున్నారు. 3 బృందాలు డోర్ టు డోర్ చేస్తే ఒక బృందం ఫస్ట్ ఎయిడ్ క్యాంప్ కింద ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని కూడా అరేంజ్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఇక్కడ బీపీ కానీ షుగర్ కానీ ఇలాంటివన్నీ చెక్ చేసి ఎవరైనా ఏదైనా ఇబ్బంది పడితే వెంటనే కూడా అది ఉన్నత అధికారులతో పాటు మంచి హాస్పిటల్స్ కూడా తరలించే ప్రయత్నం కూడా చేస్తూ ఉంటూ కూడా ఇక్కడ టీం చెప్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. కానూరు అగ్రహారంలో ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందో దానికి సంబంధించి అధికార యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైందని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనం కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక బృందం అయితే చుట్టుపక్కల రెడ్ జోన్ ఏరియాలో అయితే పూర్తిగా వీళ్ళు ఎంటర్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా పూర్తిగా ఏదైతే అనంతలక్ష్మి ఫోర్ట్రెస్ అనేది ఏదైతే రెడ్ జోన్ ఏరియాలో ఉందో అక్కడికి వెళ్తున్నారు. అక్కడ సుమారుగా 2000 కోళ్ళ వరకు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. అయితే ఈ టీం అందరికీ కూడా డీడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఎట్లాగా కన్నం చేస్తారనేది కూడా ఇప్పుడు మనకి చెప్పారు. అయితే దానికి నొప్పి తెలియకుండా ఈ బర్డ్స్ ఏదైతే బతికున్నాయో వీటికి కూడా వైరస్ ఉంటుందేమో అనే ఒక అనుమానంతో పూర్తిగా అయితే వీటిని కూడా ఎంతీసే ఇచ్చి వాటికి నొప్పి తెలియకుండా కూడా వాటిని ఇది కన్నం చేస్తానని చెప్తున్నారు. అయితే అనంతరం కూడా ఎంతీసీ ఇచ్చిన అనంతరం కూడా వాటిని అన్నింటినీ కూడా గన్నీ బ్యాగ్స్లో వేసి పెద్దగా తవ్విన కోళ్ళ ఏదైతే గోతుల్లో పూడుస్తామో, ఎందుకంటే బయట ఎక్కడైనా వదిలేస్తే కనుక బయట వదిలేసిన వాటికి పూర్తిగా ఏదైనా కుక్కలు కానీ అవి కానీ బయటికి తీసుకెళ్ళి మళ్ళీ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారు ఖచ్చితంగా ఏదైతే పీపీఈ కిట్లు ధరించి కాళ్ళ దగ్గర నుంచి తల వరకు కూడా ఎక్కడ వైరస్ ప్రబలకుండా పూర్తిగా కూడా వస్తుందని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీరందరూ కూడా లోపలికి వెళ్ళిన తర్వాత ఏ విధంగా కన్నం చేస్తామనేది కూడా ఇప్పటికే డీడీ వివరించిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా మనం చూడొచ్చు అధికారుల బృందం అయితే కూడా పూర్తిగా కానూరు అగ్రహారం రెడ్ జోన్ వద్దకు చేరుకున్న పరిస్థితులు మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. అయితే ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు రెడ్ జోన్ లోపలికి. ఎందుకంటే ఇటు నుంచి అటు నడిచినప్పుడు కూడా ఈ వైరస్ ప్రబలే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఎక్కడ కూడా ఈ రాకుండా చూసుకునే విధంగా కూడా చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా అయితే అధికారుల బృందం చేరుకున్న ఇక్కడ కానూరు రెడ్ జోన్ వద్దకు చేరుకున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే ఎలా కన్నం చేస్తారు ఏంటి అనేది కూడా డీడీ ఇప్పటికే చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. కాకినాడ నుంచి ప్రత్యేక బృందం కూడా ఇక్కడికి చేరుకున్నట్లుగా కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రత్యేక బృందం అయితే ప్రస్తుతం కానూరు రెడ్ జోన్ వద్దకు చేరుకుంది. ఎక్స్క్లూజివ్గా మనం బిగ్ టీవీ మీద చూస్తున్నాం, బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఇది అనంతలక్ష్మి పోల్ట్రీస్ సంబంధించి అందులో ఉన్న కోళ్ళన్నీ కూడా బ్రతికే ఉన్నాయి. కానీ 1 కిలోమీటర్ రేంజ్ పరిధిలో ఏదైతే ఉన్నాయో ఆ పోల్ట్రీస్లో ఖచ్చితంగా ఈ బర్డ్ ఫ్లూ సోకుంటుందని అధికారులు అయితే ఇప్పటికే సస్పెక్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే జేసీబీకి సంబంధించి ఇప్పటికే గొయ్యి తీసేందుకు జేసీబీ వచ్చింది. గోతిని కూడా తీశారు. ఏదైతే ఇక్కడ ఉన్న 2000 కోళ్ళకి సంబంధించి పూర్తిగా ఖననం చేస్తారు. ఆ ఎంతీసీ ఇచ్చి ఖననం చేసిన తర్వాత గన్నీ బ్యాగ్స్లో వేసి ఆ గోతులో పూడ్చిపెట్టిన తర్వాత అనంతరం బయటకు వచ్చే టీం కూడా ధరించిన పీపీఏ కిట్లను కూడా కాల్చివేస్తాం. ఇక్కడ నుంచి వైరస్ ప్రబలకుండా కూడా పూర్తిగా శానిటైజ్ చేస్తాం. ఏదైతే శానిటైజ్ సంబంధించి ఇప్పటికే బ్లీచింగ్ పౌడర్ చల్లడం ఇలాంటివన్నీ కూడా చేస్తామంటూ కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా చికెన్కి సంబంధించి బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది ప్రజల్లో తీవ్ర కలకలం రేపుతుందని చెప్పుకోవచ్చు. పూర్తిగా గన్నీ బ్యాగ్స్ కూడా తీసుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అధికారుల బృందం అయితే లోపలికి వెళ్తున్నారు. చూడొచ్చు మనం క్లియర్గా. కాకినాడ నుంచి వచ్చిన పశుసంవర్ధక శాఖ స్పెషల్ టీం అంతా కూడా ఏదైతే పౌల్ట్రీస్ ఉందో ఆ పౌల్ట్రీస్లోకి వెళ్తుంది. అనంతలక్ష్మి పౌల్ట్రీస్ కానూరు అగ్రహారంలో 1 కిలోమీటర్ రెడ్ జోన్ పరిధిలో ఉన్న అనంతలక్ష్మి పౌల్ట్రీస్లోకి అయితే అధికారుల బృందం లోపలికి వెళ్తుంది. ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్పై చూస్తున్నాం మనం క్లియర్గా చూడొచ్చు. వారందరూ కూడా ఎలా చేయాలి ఏంటనేది కూడా ఇప్పటికే డీడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి లోపలికి తీసుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా మనం విజువల్స్ అన్ని కూడా ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ మీద చూస్తున్నాం. అయితే ఈ రోడ్డు అంతా కూడా రెడ్ జోన్ పరిధిలో ఉండడం వలన ఎవరిని కూడా లేకుండా చేస్తున్నారు. అందరినీ కూడా పంపించేసే పరిస్థితి కనిపిస్తుంది. అయితే అధికారుల బృందం పూర్తిగా లోపలికి వెళ్తున్నారు. విజువల్స్ మనం ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన. ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి పూర్తిగా నివారణ చర్యలు అయితే అధికారులు చేపట్టారని చెప్పుకోవచ్చు. ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలతోటి పూర్తి స్థాయిలో అప్రమత్తమయ్యారు అధికారులందరూ కూడా. పూర్తిగా మనం చూడొచ్చు. పూర్తిగా దీనికి సంబంధించి ఇక్కడ ఉన్న ఈ ప్రాంతాన్ని అంతటి కూడా రెడ్ జోన్గా ప్రకటించారు. 10 కిలోమీటర్ల మేర అంతా కూడా పూర్తిగా రెడ్ జోన్ ఏదైతే సర్వేలెన్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి అధికారుల బృందం అంతా కూడా లోపలికి వెళ్తుంది. పూర్తిగా మనం ఎక్స్క్లూజివ్గా బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. ఎక్కడా కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి అనేది వేరే ప్రాంతానికి ప్రబలకుండా కూడా ఇప్పటికే అధికారులు చర్యలు చేపడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇంకా దీనికి చూసుకున్నట్లయితే ఇప్పటికే 10 కిలోమీటర్ల మేర అంతా కూడా సర్వేలెన్స్ ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ కూడా ఈ బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి ఎక్కడ కూడా ప్రబలకుండా కూడా పూర్తిగా అధికారులు చర్యలు చేపడుతున్నారు. ఎంఆర్ఓ దగ్గరుండి పర్యవేక్షిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.
నిడదవోలు నియోజకవర్గం కానూరు అగ్రహారానికి సంబంధించి ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకకుండా కానూరు అగ్రహారం మొత్తాన్ని రెడ్ జోన్గా ప్రకటించారు. అయితే ప్రస్తుతం డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వరరావు మనతో ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలాంటి చర్యలు తీసుకున్నారు? మొత్తం ఈ విలేజ్ అంతా 4 టీములు తిరుగుతున్నాయండి, హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నారు. ఈ వైరస్ వల్ల ఎవరైనా ఒకవేళ సస్పెక్ట్స్ ఉంటే కనుక, అంటే రన్నింగ్ నోసు, కంజంక్టివైటిస్, ఫీవరు, దగ్గు, అలాగే మజిల్ పెయిన్స్ లాంటివి లక్షణాలతో ఎవరైనా ఉంటే కనుక మా సిబ్బంది వాళ్ళ సర్వే చేయించి ఇక్కడ వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ర్యాపిడ్ టీం వస్తున్నారు. ఇప్పుడు ఒక 10 శాంపిల్స్ ఇక్కడ తీయడం జరుగుతుంది. ఇందులో ఈ శాంపిల్స్ తీసుకునేది ముఖ్యంగా ఒక 10 మెంబర్స్ ఉన్నారు పౌల్ట్రీలో వర్క్ చేసేవాళ్ళు. వాళ్ళ శాంపిల్స్ తీసుకుని మేము కాకినాడ పంపిస్తాం. పౌల్ట్రీస్ చేసేవారు అందరూ కూడా ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళ సార్, లేకపోతే పౌల్ట్రీస్లోనే వాళ్ళు స్టే చేస్తున్నారా? పౌల్ట్రీస్లో స్టే చేశారని చెప్తున్నారు. వాళ్ళు ఎక్కడ వారైనా ఇప్పుడు వాళ్ళందరినీ ఒక క్వారంటైన్లో ఉంచారు కాబట్టి వాళ్ళ దగ్గర మేము ఇప్పుడు శాంపిల్స్ తీసుకుంటాం. ఎన్ని రోజులు క్వారంటైన్ ఎన్ని రోజులు ఉండదు సార్? ఉంటుందండి, కలెక్టర్ గారు డిక్లేర్ చేసే వరకు ఉంటుంది. ఇది చూసుకున్నట్లయితే డిఎంఎండ్హెచ్ఓ వెంకటేశ్వరరావు మనతో చెప్తున్న పరిస్థితి. అయితే ఇప్పటికే గ్రామం మొత్తం కూడా జల్లెడ పడుతున్నామని చెప్తున్నారు. అయితే ఎవరైతే ఆ పౌల్ట్రీస్కి ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి ఉందని చెప్పి ధృవీకరణ జరిగిందో ఆ పౌల్ట్రీస్కి, రామకృష్ణ పౌల్ట్రీస్ కానీ లేదంటే మహాలక్ష్మి పౌల్ట్రీస్లో వర్క్ చేసే వర్కర్స్ అందరినీ కూడా అక్కడే క్వారంటైన్ చేసి ఉంచాం. కానీ ఇప్పుడు ర్యాపిడ్ ఫైర్స్ ఏదైతే ఒక ర్యాపిడ్ టీం కూడా వస్తుందని చెప్తున్నారు. వారు ఒక 10 శాంపిల్స్ని కూడా తీసుకుని బర్డ్ ఫ్లూ వ్యాధికి సంబంధించి వాళ్ళు ఏమైనా ఎఫెక్ట్ అయ్యారా లేదనేది కూడా ధృవీకరిస్తూ ఉంటూ కూడా డిఎంఎండ్హెచ్ఓ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం పెరవల మండలం కానూరు అగ్రహారంలో అయితే బర్డ్ ఫ్లూ అయితే సోకిందని ఇప్పటికే ధృవీకరణ అయింది. అయితే ప్రస్తుతం మనం కానూరు అగ్రహారంలో నిషేధిత ఏదైతే రెడ్ జోన్గా ప్రకటించారో ఆ రెడ్ జోన్ వద్ద ఉన్నాం. చూడొచ్చు బర్డ్ ఫ్లూ రెడ్ జోన్ అంటూ కూడా గమనిక కానూరు అగ్రహారం పంచాయతీ పరిధిలో చికెన్ తినడం కూడా నిషేధం అంటూ కూడా అధికారులు ఇప్పటికే ఫ్లెక్సీలు కూడా పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇది ఏదైతే బర్డ్ ఫ్లూ వ్యాధి సోకిందో ప్రస్తుతం మనం ఆ పౌల్ట్రీల వద్ద అయితే ఉన్నాం. చూడొచ్చు రామకృష్ణ పౌల్ట్రీస్ అలాగే మహాలక్ష్మి పౌల్ట్రీస్, ఇవన్నీ కూడా ఈ 2 పౌల్ట్రీస్ కూడా ఒకచొక్కటే ఉన్నాయి. అంటే ముందుగా ఉన్నదేమో రామకృష్ణ పౌల్ట్రీస్, వెనక భాగంలో ఏమో మహాలక్ష్మి పౌల్ట్రీస్ ఉన్నాయి. అయితే రామకృష్ణ పౌల్ట్రీస్కి సంబంధించి 62,000 కోళ్ళు చనిపోగా వెనక భాగంలో ఉన్న మహాలక్ష్మి పౌల్ట్రీస్కి సంబంధించి మొత్తం టోటల్ కెపాసిటీ 16,000 కోళ్ళు అయితే ఇప్పటికే 10,000 కోళ్ళు చనిపోయినట్లుగా కూడా అధికారులు ధృవీకరించారు. అయితే ఇప్పటికే అధికార బృందం అంతా కూడా పూర్తిగా ఈ పౌల్ట్రీస్ వద్దకు చేరుకుంటుంది. అయితే దీనికి సంబంధించి ఇంకా 2,800 కోళ్ళు ఇంకా కూడా ఉన్నట్లుగా ఫార్మ్స్లో తెలుస్తుంది. దీనికి సంబంధించి వాటిని ఖననం ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ప్రాసెస్ అంతా కూడా అధికారులు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే డీడీ కొవ్వూరు, అదేవిధంగా డిపిఓ, ఎంఆర్ఓ అందరూ కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే పౌల్ట్రీస్ వద్దకు చేరుకుని ఎలాగ కోళ్ళు చనిపోయి బర్డ్ ఫ్లూ అయితే నిర్ధారణ కావడంతో భూపాల్ ల్యాబ్లో పౌల్ట్రీకి సంబంధించి ఇక్కడ పూర్తిగా కూడా బర్డ్ ఫ్లూ అయితే ఉన్నట్టుగా అయితే ధృవీకరణ కావింది. కాబట్టి అయితే ఇక్కడ మాంసం తినడం కూడా నిషేధించారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఇక్కడ నుంచి మాంసం అమ్మడం కానీ లేదా గుడ్లు ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాయని కానీ ఆ కోణంలో కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. అయితే ఇక్కడ పనిచేసే వారందరూ కూడా ఎక్కడెక్కడ ఉన్నారు, వారి కుటుంబాలకి పరిస్థితి ఎలా ఉంది ఏంటి అనేది కూడా పూర్తిగా అయితే అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రెడ్ జోన్గా ప్రకటించిన కానూరు అగ్రహారాన్ని మాత్రం అధికారులు అందరూ కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. డోర్ టు డోర్ తిరిగి దానికి సంబంధించి ఎవరింట్లో అయినా ఏదైనా డిసీజెస్ ఉన్నాయా, వైరస్ ఇంకా బయటికి ఎక్కడైనా సోకిందా అనే కోణంలో కూడా అధికారులు ఎంక్వైరీ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా ఎంఆర్ఓ కావచ్చు, డిపిఓ కావచ్చు, అలాగే డీడీ కావచ్చు, పశుసంవర్ధక శాఖ అధికారులు కావచ్చు పూర్తిగా ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే మిగిలిన 2,300 కోళ్ళని కూడా పూర్తిగా కాకినాడకి సంబంధించిన పశుసంవర్ధక శాఖ అధికారుల బృందంతో అయితే వాటిని పూర్తిగా 100 degrees టెంపరేచర్ వద్ద ఖననం చేస్తే ఖచ్చితంగా దాంట్లో ఉన్న వైరస్ కూడా చనిపోతుంది. కాబట్టి 100 degrees టెంపరేచర్ వద్ద ఆ కోళ్ళనన్నీ కూడా ఖననం చేసి ఆ గొయ్యి తీసి ఈ పౌల్ట్రీ లోపలే కూడా మొత్తం పూర్తిగా శానిటైజ్ చేసి ఖననం చేయనున్నారు. అయితే ఈ ప్రాసెస్ అంతా కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. అధికారులు అందరూ కూడా చేరుకుంటున్నారు. అయితే మరికొద్దిసేపట్లోనే ఈ పౌల్ట్రీలోనే చూసుకున్నట్లయితే రామకృష్ణ పౌల్ట్రీస్కి ఎదురు ఉన్న భాగం ఉంది, ఈ వెనక మహాలక్ష్మి పౌల్ట్రీస్ ఉంది. 2 కూడా కలిపి ఉండడంతో 2 ఫార్మ్స్కి కూడా బర్డ్ ఫ్లూ అనేది కూడా సోకినట్టుగా కూడా అధికారులు నిర్ధారించారు. అయితే 10,000 కోళ్ళు వెనక ఉన్న మహాలక్ష్మి ఫార్మ్స్లో చనిపోగా 63,000 కోళ్ళు
ఎదురు ఉన్న రామకృష్ణ పోల్ట్రీస్లో చనిపోయినట్టుగా కూడా ఇప్పటికే తెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి కొంతకాలం మేర ఇక్కడ చికెన్ తినడం కానీ ఎగ్స్ తినడం కానీ పూర్తిగా నిషేధాన్ని అయితే అధికారులు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. మళ్ళీ అధికారులు సూచించే వరకు కూడా చికెన్ ఎవరు తినద్దంటూ కూడా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా ఇబ్బంది ఉంటే టోల్ ఫ్రీ నెంబర్కి ఫోన్ చేయాలంటూ కూడా కలెక్టర్ ప్రశాంతి కూడా ఇప్పటికే చెప్పిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా పెరవల మండలం కానూరు అగ్రహారం వద్ద అయితే 1 కిలోమీటర్ రేంజ్ ఏదైతే రెడ్ జోన్గా ప్రకటించారో బర్డ్ ఫ్లూ వ్యాధి సోకుతుందంటూ కూడా 1 కిలోమీటర్ పరిధిలో ఉన్న అనంతలక్ష్మి పౌల్ట్రీస్ని కూడా ప్రస్తుతం అయితే ఖననం చేస్తున్నారు. అయితే ప్రస్తుతం మనం ఆ పౌల్ట్రీ దగ్గర ఉన్నాం, చూడొచ్చు. దీనికి సంబంధించి లోపల ఎన్ని కోళ్ళు ఉన్నాయి ఏంటని కూడా ఓనర్స్ని అడిగి డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు 1 కిలోమీటర్ రెడ్ జోన్లో ప్రకటించారు, బర్డ్ ఫ్లూ వ్యాధి వచ్చింది అని చెప్పి. అయితే మీ కోళ్ళకి ఎట్లాంటి వ్యాధి అయినా సోకిందా, ఏదైనా కోల్డ్ చనిపోవడం అట్లాంటి ఏదైనా మీ పౌల్ట్రీ జరిగిందా? లేదండి, రెడ్ జోన్ వల్ల ఈ ప్రాబ్లము మాకు వచ్చింది. యాక్చువల్లీ అయితే బర్డ్ ఫ్లూ మాకు లేదండి. పక్కన మొత్తం ఎంత కెపాసిటీ, మీ పౌల్ట్రీ కెపాసిటీ అంతా ప్రస్తుతం ఎన్ని కోళ్ళు ఉన్నాయి? ఇప్పుడు 15,000 కెపాసిటీ అండి. ఇది 2,000 వరకు చిలుక ఏదో ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వీళ్ళు వచ్చి రెడ్ జోన్లో ఉంది మీది, ఇలా చెయ్యాలి, కప్పెట్టాలని అంటున్నారు. సరే, ఇంకా మీ ఇష్టం అండి, ఇంక మేము చేసేదే ఉంది, ఇంకా అధికారులకి మేము సహకరించాలి కాబట్టి ఓకే సరే చేయండి అని చెప్తున్నాం. ఇవి అయితే ఇక్కడ కంప్లైంట్ అయితే లేదు, అయినా సరే మాకు చాలా లాస్ అండి. ఒక పిల్ల వచ్చే 47 రూపాయలు అండి, బర్డ్ వచ్చి చిన్న పిల్ల. ఇప్పుడు కంప్లీట్గా కోల్డ్ ఇప్పుడు గుడ్లు పెట్టే స్థాయికి వచ్చాయా? అలా ఎంత ఖర్చు అవుతుంది మొత్తం టోటల్గా ఒక కోడి మీకు వచ్చి గుడ్లు స్టేజ్కి వచ్చేసరికి 400 రూపాయలు అవుతుందండి. ఇప్పుడు జస్ట్ గుడ్లకి స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు కిల్ చేయాలని అంటున్నారు. మరి గవర్నమెంట్ మాకు సహకరిస్తుందా లేదా, మాకేం పాలు పోవట్లేదు. మా బ్రదర్ అయితే తన ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి టెన్షన్లు తట్టుకోలేక బీపీ తోటి. టోటల్ ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది సార్? టోటల్గా మీరు చేసింది ఎంత ఉంటుంది, ఇప్పుడు లాస్ ఎంత? లాస్ అయితే ఒక 50-60 లక్షల వరకు ఉంటుందండి లాసు ఖచ్చితంగా. అంటే మొక్కజొన్నలు, నూకలు అన్నీ బోల్డ్ విపరీతమైన రేట్లు అండి. నెక్స్ట్ వ్యాక్సినేషన్ అవి విపరీతంగా మేము మంచిగా ప్రతి బాడీకి చేయడం జరుగుతుందండి. 15-16 వ్యాక్సిన్లు డాక్టర్లు చెప్పినట్టు మేము ఖచ్చితంగా చేస్తాం. అందుకని ఇలా మంచిగా జరుగుతుంది. కాకపోతే అనుకోని మరి బర్డ్స్ వల్ల వచ్చిందా, లేదంటే ఏమైనా పక్షుల వల్ల, ఏమన్నా కొంగల వల్ల వచ్చిందో తెలీదు. పక్క షెడ్లో 1 కిలోమీటర్ పరిధిలో వచ్చిందండి. దీనికి ఇది కూడా రెడ్ జోన్ కింద చేయడం జరిగింది. ఇది చూసుకున్నట్లయితే అనంతలక్ష్మి పౌల్ట్రీస్ సంబంధించి 1 కిలోమీటర్ ఏదైతే రెడ్ జోన్ పరిధిలో ఉందో ఆ రెడ్ జోన్ పరిధిలో ఉన్న కోళ్ళను కూడా ఖననం చేస్తామంటూ చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఖననం చేసిన కోళ్ళని కూడా కప్పేందుకు జేసీబీ కూడా ఇక్కడికి వచ్చిన పరిస్థితి కనిపిస్తున్నాయి. అయితే అధికారుల బృందం ఏదైతే కాకినాడ నుంచి వచ్చిందో, కాకినాడ నుంచి వచ్చిన అధికారుల బృందం కూడా పూర్తిగా పీపీఏ కిట్లు వేసుకుని ఇక్కడికి వచ్చి ఈ కోళ్ళను అన్నింటినీ కూడా 100 degrees టెంపరేచర్లో కాలుస్తారు. 100 degrees టెంపరేచర్లో బర్న్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ బర్డ్ ఫ్లూకి సంబంధించిన వైరస్ అంతా కూడా పూర్తిగా చనిపోతుందంటూ కూడా ఇప్పటికే పశుసంవర్ధక శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. 38 degreesకి మించి ఈ వైరస్ అనేది బతకదు కాబట్టి ఖచ్చితంగా దీన్ని బర్న్ చేసిన తర్వాత, అంటే కాల్చిన తర్వాత ఈ కోళ్ళన్నీ కూడా ఇక్కడే ఖననం చేసేందుకు అయితే పూర్తిగా గొయ్యి తీసేందుకు ఇప్పటికే జేసీబీ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు, పీపీఏ కిట్లు వేసుకుని ప్రత్యేక బృందం కూడా కాకినాడ నుంచి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వీరందరూ కూడా పీపీఏ కిట్లు వేసుకున్న తర్వాత లోపలికి ఎంటర్ అవుతారు. లోపలికి ఎంటర్ అయిన తర్వాత పూర్తిగా దీనికి సంబంధించి ఖననం అయితే చేస్తుంటారు. పూర్తిగా చూడొచ్చు, కాకినాడ నుంచి వచ్చిన టీం అంతా కూడా పీపీఏ కిట్లు వేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ మనం క్లియర్గా విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు, మనం అందరూ కూడా రెడీ అవుతున్నారు లోపలికి వెళ్ళేందుకు. గ్లౌజెస్, కాళ్ళకి సైతం కూడా పూర్తిగా ప్రొటెక్షన్ తీసుకుంటున్నారు. ఎందుకంటే లోపల నుంచి వైరస్ అనేది బయటికి రాకూడదు కాబట్టి వాళ్ళు ఖననం చేసి వచ్చిన తర్వాత ఆ పీపీఏ కిట్లన్నీ కూడా పూర్తిగా కాల్చివేస్తారు. పూర్తిగా చూడొచ్చు, మనం ఏదైతే ఈ కానూరు అగ్రహారానికి సంబంధించి రెడ్ జోన్ పరిధిలో పూర్తిగా బర్డ్ ఫ్లూ వ్యాధి ఎక్కడ కూడా ప్రబలకుండా పూర్తిగా అధికారులు అయితే